ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 6వ శ్లోకం మరియు దాని వివరణ. పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయో ధనరతః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. దీని తాత్పర్యమేమనగా, ఓ హిమగిరి పుత్రి, మన్మథుని ఆయుధాలు పుష్పబాణాలతో కూడిన ధనస్సు, చెరుకుగడతో రూపొందిన ధనుర్జ్వ అంటే తీగ, తేనెటీగలతో నిండిన 5 బాణాలు, వసంత ఋతువు అతని సామంతుడు, మరియు మలయ పర్వతాల నుండి వీచే సమీరం అతని యుద్ధరథం అయినప్పటికీ, ఓ దేవి, నీవు నీ కటాక్షం ద్వారా అతనికి అపారమైన కరుణను ప్రసాదించావు. ఈ నీ గుణగణాలను తలచినప్పుడు నేను విస్మయంతో చకితుడనవుతున్నాను. వివరణ: ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు దేవి యొక్క అనుగ్రహ శక్తిని, ముఖ్యంగా ఆమె కటాక్షం ద్వారా మన్మథునికి కూడా సర్వశక్తిని ప్రసాదించిన విధానాన్ని వర్ణిస్తారు. మన్మథుడు తన పుష్పబాణాలు, చెరుకు, ధనస్సు, వసంత ఋతువు, మలయమారుతం వంటి శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ దేవి యొక్క ఒకే ఒక కటాక్షం నుండి లభించిన శక్తితోనే సాధ్యమైనవి అని స్తుతిస్తారు. దేవి యొక్క గొప్పతనం మరియు కరుణామయ శక్తిని ఈ శ్లోకం వివరిస్తుంది. మీరు ఇక్కడ ఒక గమనించాల్సింది ఏంటంటే, ఈ శ్లోకం దేవి యొక్క సౌందర్యము మరియు శక్తి యొక్క అపారతను, అలాగే ఆమె కృపా కటాక్షం యొక్క మహత్వాన్ని కీర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.